కాకినాడ జిల్లాలో రెండో రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతుంది. రెండో రోజు పర్యటనలో భాగంగా కలెక్టరేట్లో అన్ని శాఖలపై సమీక్షలు నిర్వహించారు. గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిపై డిప్యూటీ సీఎం ఆరా తీస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కాకినాడ జిల్లాలో రెండో రోజు పర్యటన భాగంగా సమీక్ష సమావేశాలను ఏర్పాటు చేశారు. కాకినాడ కలెక్టరేట్లో పంచాయతీరాజ్ అధికారులతో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గత 5 ఏళ్లు ప్రభుత్వ ప్రోత్సాహాలు ఏమేమి ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. మహిళా సమైక్యలు, స్వయం సహాయక సంఘాలకి అందిన ప్రోత్సాహాలపై ఆరా తీశారు పవన్. పెట్టుబడి నిధి, వడ్డీ రాయితీలు ఎలా ఇస్తున్నారని, ఇక గ్రామాల్లో ఏ నిష్పత్తిలో నిధులు ఖర్చు పెడుతున్నారని అధికారులను ప్రశ్నించారు డిప్యూటీ సీఎం. అలాగే పన్ను వసూలు ఆశించిన స్థాయిలో కావడం లేదన్నారు. తాగునీటి కోసం ఎంత ఖర్చు అవుతుందని పవన్ ప్రశ్నించారు. గ్రామాల్లో తాగునీటి సౌకర్యాలపై ఫోకస్ చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా అటవీ శాఖ అధికారుల రివ్యూలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాకినాడలో మాడ అడవులను ధ్వంసం చేస్తున్న అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. 90 ఎకరాలలో మాడ అడవులు ఉంటే 58 ఎకరాలు కొందరు అక్రమార్కులు లేఅవుట్ గా మార్చేస్తే మీకు సంబంధం లేదా అని అధికారులను నిలదీశారు. అధికారులు ప్రభుత్వం కోసం కాదు, ప్రజా శ్రేయస్సు కోసం పనిచేయాలని స్పష్టం చేశారు. కోరింగ అభయారణ్యంలో సారా తయారీ జరుగుతుందని సమాచారం ఉందని, అసాంఘిక కార్యకలాపాలు జరిగితే జీవరాశులు మనుగడ ఉండదని మండిపడ్డారు డిప్యూటీ సీఎం పవన్.